బాగానే ఉంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఏమండి, సోమర్లకి పేటిఎంలకి వైఎస్ జగన్ కావాలండి. కష్టపడినోడికి ఏ పార్టీ అయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు #1 విజన్ లీడర్, దాంట్లో డోకా లేదు. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయ్యిందంటే చంద్రబాబు నాయుడు వల్లనే. ఇంకెవరో వస్తుంటారు. అక్కడ కేసీఆర్, అక్కడ జగన్ రెండు దిగారు కాబట్టి ప్రశాంతంగా ఉంది. అయినా అపోజిషన్ తగులుతున్నారు, చేస్తున్నారు. అమరావతి డెవలప్ చేస్తారు. ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు అది మాండు. ఈ పథకాలు కూడా ఇస్తున్నాడంటే అది గ్రేటే. ఇంత డెఫిసిట్లు ఉన్నా చేస్తున్నాడంటే గ్రేటే. దానికి ప్రజలు కోఆపరేట్ చేయాలి, కష్టపడాలి. ఎవడు కష్టపడకుండా కూర్చొని తింటాం అంటే ఎలాగవుద్ది? కొండలే తరిగిపోతే పాత రోజుల్లో సామెత. అలాగే ఏదో ఉచిత పథకాలు ఇచ్చేసి మొత్తం 175 నాకే వెళ్ళిపోతుంది, నేను ఎగ్ పఫ్లు తీసుకొని కూర్చుంటాను అని దేనికి చెప్పు? నిజంగా ఆ రోజు 154 ఆయనకి ఇచ్చారు అంటే రాజశేఖర్ రెడ్డి అది కావాల్సిన సొమ్ము ఉంది, మంచి పాలన అందించగలడనే ఇచ్చారు ఆ రోజు మెజార్టీ. ఈరోజు తల్లికి చెల్లికి అంటపెట్టినప్పుడు సొమ్ము అంటే అపరిమితమైన పిచ్చి ఆయనకి. ఏం పట్టుకెళ్ళాం, ఎవరు ఎటు పట్టుకెళ్ళాం. అందించాలని #1 పాలన అందించగలడు, కానీ స్క్రిప్ట్ లేకపోతే చదవలేడు, స్క్రిప్ట్ ఉన్నా కరెక్ట్ చదవలేడు. అది ఆయన నాలెడ్జ్. 5 సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ వదిలేయండి, 5 సంవత్సరాలు ప్రత్యేక సలహాదారు సజ్జలకి ఆ సీట్లో కూర్చోబెట్టాడంటే ఏ పార్టీ ఎప్పుడైనా మన స్వాతంత్రం వచ్చి ఎప్పుడైనా అలా జరిగిందా? ఒక సలహాదారు ప్రజలు ఎన్నుకున్నారు, సజ్జల ప్రజలు ఎన్నుకోలేదు కదా. మరి వాళ్ళకి ఎలా సీట్లో కూర్చోబెట్టేస్తావు నువ్వు? జరగడం ఏంటి? ప్రజలకి ఏం ఉపకారం చేయలేదు, రోడ్లు చేయలేదు, ఏం చేయలేదు. వాడు ఏంటంటే ఉచిత పథకాలు నేను ఇచ్చాను, అవన్నీ బట్టలు ఆడే నొక్కున్నాడు. నో యాక్టింగ్, నో ఏది కూడా మరి లేదు, మరి చెకింగ్ లేదు కదా. మొత్తం అంతా ఆయన రాజు, ఆయన మంత్రి. ఏమంటే నేను బట్టలు నొక్కుని ఇవాళ ఆఫీసర్లు అందరూ 30 years సీఎం అయిపోతాడని అందరూ సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళందరూ కోర్టులు తిరుగుతున్నారు. మరి ఇంకేంటి? ఆయనకి ఎప్పుడు మట్టి అంటదు. ఆయన దేంట్లో కూడా ఏమంటే నేను బట్టలు నొక్కుని నాకు తెలియదు అంటున్నాడు.